ఏం ప్రశ్నలు? నీకు సోది నేర్పించిన గురువెవరు? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఆ ఈ మధ్య దొంగ సోదెములు ఎక్కువైపోయారు, అందుకు అడుగుతున్నాను. ఈవిడ అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పింది. దొంగ సోదెమ్మ కాదు, నువ్వు అనవసరంగా అనుమానించకమ్మా. నేను కనిపెడతాను కదా, మీరుండండి అమ్మగారు. నువ్వు చెప్పు సల్లి, నీ గురువెవరు? నా గురువు పేరు నాగవల్లి. మరి నీ గురువెవరో? చంద్రముఖేమో. నా గురువు సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ. నువ్వు సోది విద్యను ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు సల్లి? అదా అది అది వారం రోజుల్లో నేర్చుకున్నాను. ఆ వారం రోజుల్లో నేర్చుకోవడం అసాధ్యం. నాకు సాధ్యమైందిలే. ఆ ఏది అమ్మవారికి సంబంధించి ఒక మంత్రం గాని స్తోత్రం గాని చెప్పు. పోనీ శుద్ధి మంత్రం చెప్పు. పోనీ రుద్ర మంత్రం చెప్పు. నీళ్లు నములుతున్నావేంటి చెప్పు. మంత్రాలు స్తోత్రాలు చెప్పడానికి నేను పూజారిని కాదు, సోది చెప్పేదాన్ని. నన్ను అడుగుతున్నా, అసలు నీకొచ్చా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం దుం దుర్గాయే నమః. ఇది అమ్మవారి శక్తివంతమైన మంత్రం. నమస్తే హస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. ఇది రుద్రమంత్రం, మహాశక్తివంతం. నువ్వు ఏదడిగినా నేను చెప్తాను. ఇదందరి ముందు నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉంది. అవును, సోది చెప్పడానికి ఓ పద్ధతి ఉంటుంది కదా.